ఓకే. హాయ్. హాయ్. ఓకే. ఒక లైక్ చేశారు. ఎవరో ఇప్పుడే వచ్చారనుకుంటా. అండ్ అలాగే మెసేజ్ కూడా చేయండి. ఓకేనా? హాయ్ అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వాచింగ్ లైవ్. ఎవరైతే లైవ్ని వాచ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలానే ఎండ్ వరకు లైవ్ని వాచ్ చేయండి. అండ్ అలాగే తప్పకుండా మెసేజ్ చేయండి వచ్చిన వాళ్ళు. సో ఎవరు లైక్ చేస్తున్నారు, ఎవరు వస్తున్నారు తెలుస్తుంది కదా. సో ప్లీజ్ మెసేజ్ చేయండి. సో ఓకే, ఈలోపు మనం బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటూ ఉన్నాం. ఎందుకు ఎవరు వచ్చి మాట్లాడట్లేదు? రావాలి కదా. సో నేను వీడియో పెట్టాను కదా, సో చూడండి. బ్రహ్మకమలాలు వస్తాయి ఇప్పుడు మా బ్యాక్ సైడ్. ఎంత బాగా వచ్చాయి కదా మా ఇంటి దగ్గర. హాయ్ రామ్ రమాకాంత్ అంట. సో హాయ్ అండి, హలో, వెల్కమ్ టు డిడి స్మార్ట్ బ్లాగ్స్ ఛానల్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు రామ్కాంత్ గారు? అండ్ చూస్తున్నారు కదా, నా బ్యాక్ సైడ్లో కనిపిస్తున్నాయి బ్రహ్మకమలాలు. వీడియో పోస్ట్ చేశాను. సో వెరీ బ్యూటిఫుల్ అనమాట, చాలా బాగా వచ్చాయి. సో మీకు చెప్పాను ఆల్రెడీ ఆ ఫ్లవర్స్ గురించి. ఇంకా ఏమైనా ఎవరికైనా డౌట్స్ ఉంటే కూడా అడగొచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, నిజంగా దీని గురించి నేను వీడియోలో చెప్దాం అనుకున్నాను, బట్ చెప్పలేదు. అది ఏంటంటే యాక్చువల్లీ నేను ఆ ఫ్లవర్ని తీసామన్నమాట, కోసాము. అండ్ ఇక్కడ ఈ చివరన ఉంది కదా, సో ఇది దానికి కొమ్మ ఉంటుంది కదా, అది ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యి ఫ్లవర్ వచ్చిందో, ఇంత పొడుగు కొమ్మ ఉంది దానికి. దాంట్లో వరకు కూడా అది దీనికి ఉండే ఫ్లవర్ తీగ అనమాట. సో ఎండ్ వరకు ఉండింది. నిజంగా అది ఫ్లవర్ని సర్పాకారంలో ఉంటుంది అని ఎందుకు అంటారో నాకు అది కట్ చేసిన తర్వాత తెలిసిందనమాట. అండ్ ఓకే, సో లైవ్కి వచ్చిన వాళ్ళు తప్పకుండా లైవ్ని లైక్ చేయండి. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చెప్పండి ఇంకేంటి. సో రామాకాంత్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మాట్లాడండి. అండ్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసేయాలా, వీటి గురించి చెప్దామని. అండ్ హాయ్ రాజు గారు, హలో, వెల్కమ్ టు డిడి స్మార్ట్ బ్లాగ్స్ ఛానల్. గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ మా దుర్గా గారు వచ్చారు ఛానల్కి. ఏంటి దుర్గా గారు ఈరోజు ఇంత లేట్ అయింది? భోజనం అయిపోయిందా దుర్గా గారు? ఓకే, ఫ్లవర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసినాం. హాయ్ దుర్గా గారు, చెప్పండి ఏం చేస్తున్నారు? భోజనం అయిపోయిందా? హాయ్, హలో, చెప్పండి. రాజుగారు భోజనం అయిందా? దుర్గా గారు భోజనం చేశారా? చెప్పండి. చెప్పండి. ఏంటి ఈరోజు నాగలక్ష్మి గారు రాలేదు? తమ్ముడు ఈరోజు బిజీ అనుకుంటా. నిన్న మాత్రం లైవ్ పెట్టాక అని మెసేజ్లు పెట్టాడు. తిన్నారా అండి? ఎస్ దుర్గా గారు, భోజనం అయిపోయింది. అండ్ లైవ్ కూడా స్టార్ట్ చేసా. మీరు భోజనం చేశారా? ఈరోజు స్పెషల్ ఏంటి? ఇందాక నుంచి బ్యాక్గ్రౌండ్స్ చేంజ్ చేస్తుంటే మాట్లాడట్లేదు, ఎక్కడికో వెళ్ళిపోయాను అనుకుంటున్నారా? అంటే ఎవరు మాట్లాడట్లేదు, ఏం చేయాలి?